చాలా అంటే చాలా కోపం వచ్చింది. కానీ బూతులు మాట్లాడని చెప్పేసి అన్నాను కాబట్టి, టూ మచ్ అగ్రెసివ్ కూడా ఉండని చెప్పాను కాబట్టి, సైలెంట్గా స్మూత్గా ఈ వీడియో ఇస్తున్నాను. ఇప్పుడు మేడారంలో షావలి బన్నులు కోవాకి సంబంధించి ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేస్తున్న హడావుల్లో ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, దారుణం రా పాపం రా అంటూ వీడియో ఇచ్చాం. అలా చేయకూడదు, ఇంకొకటి చేయొద్దని అన్నాం. వలిని కలిసి కొంతమంది సింపతి చూపారా, అంతే సంఘీభావం తెలిపి డబ్బులు కూడా ఇచ్చారు, అయిపోయింది. దానికి ఆకలికి కులం లేదు, ఆకలికి మతం లేదు, మతాన్ని చూపి ఈ రకం చేయడం తప్పు అంటూ పొలిటీషియన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళు వచ్చే దాని ఒక జాతీయ సమస్యలాగా ఎందుకు చూశారో, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు పేద ముస్లింలని వాళ్ళ వ్యాపారం చేసుకుని అడ్డుపడుతున్నారు అంటూ ఎందుకు హైలైట్ చేశారో, ఈరోజు మేడారంలో ఈ షావలి ఏదైతే కోవబన్ ఇష్యూ ఉందో, డే 1 అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఖచ్చితంగా అక్కడ బన్నులో కోవాలో ఖచ్చితంగా తేడా అయితే ఉంది. ఎటువంటి తేడా? బన్నులు పాడై ఉండవచ్చు, కోవ వచ్చేసి ఫంగస్ వచ్చి ఉండవచ్చు. ఆ రోజు ఆడకుండా అనకూడదు, కానీ ఆ మూర్ఖులు ప్రాపర్ వేలో దానిని చెక్ చేయించడం, ప్రాపర్ దాన్ని హ్యాండిల్ చేస్తే అయిపోయేదానికి. అప్పుడు కోవా బన్నులు అమ్మే వాళ్ళని జాగ్రత్త తనిఖీలు చేసి తినటం ఏదో చేసేవారు. ఇప్పుడు కోవా బన్ను అనేది ఎగబడి తినేస్తున్నారు. ఈ నాగబాబుకు దండమయ్యే బాబు, అసలు ఏం మనిషి నాకు అర్థం కాదు. సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ అవుతాడు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఈరోజు ఆయన రియాక్ట్ అయిన విధానం ఎంత దరిద్రానికి దారితీసింది అంటే, ఏకంగా ఇండియా వైడ్ ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు దీన్ని హైలైట్ చేశాయి. ఏమని? ఏపీలో తెలంగాణ హిందువులు పేద ముస్లింలు తక్కువ చేస్తున్నారు, పేద ముస్లింలు ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు. ఇది కాస్త ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిందంటే, వారి దరిద్రులారా, దౌర్భాగ్యులారా, దుర్మార్గులారా, ఎవరు నీ మాట అంటుంది? విదేశాల్లో ఉంటూ నా భారతదేశం మీద విషయం చెప్పి ఎదవాలని అంటున్నా. ఎందుకంటున్నా? నా దేశంలో సోకాళ్ళు సెక్యులర్లు హిందువులకి ఏదైనా చిన్న బాధ వచ్చినా పెద్ద బాధ పట్టించుకోరు. అదే నాన్ హిందువులకి ఎక్కడైనా చిన్న బాధ వచ్చిందంటే అసలు తట్టుకోలేరు. అదే హిందువుల వల్ల వచ్చిందంటే అబ్బో ఇంకంతే శివలెత్తిపోతూ ఉంటారు. తప్పంతా మాది, తప్పంతా మేదేసుకుంటారు, వాళ్ళని కాపాడదని హడావుడి చేస్తారు. ఈరోజు దీని నేర టర్కీ, అదేవిధంగా ఇస్లామిక్ ఛానల్స్ ఉన్నటువంటి వేరే వేరే దేశాలు ఏవైతున్నాయో ఎంత దారుణంగా హైలైట్ చేస్తున్నాయి అంటే వెనకాల అటాచ్ చేస్తుంది. అదే ఇండియాలో ముస్లింలకి స్వేచ్ఛ లేదు, ఇండియాలో ముస్లింలకి రక్షణ లేదు, ఇండియాలో పేద ముస్లింలు వాళ్ళ పొట్టకుట్టు కోసం ఏమి చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి హిందువులు రాక్షసత్వంతో ప్రదర్శిస్తున్నారు. ఇండియాలో ఉన్నటువంటి హిందువులు యూట్యూబర్లు ముస్లింలు అన్యాయం చేస్తున్నారు. అసలు ప్రభుత్వమే లేదు, నానా ఇదిరా, అరే దరిద్రులారా, ఇది మనల్నే అంటున్నా, మారండ్రా. చిన్న విషయాన్ని, మీకు సంబంధం లేని దాన్ని మాలాంటి వాళ్ళు ఏదో హైలైట్ చేసి దాన్ని అక్కడితో క్లోజ్ చేయటమో, హైలైట్ చేసి ఒకసారి అటువంటి చేయకుండా ఎవరైనా ఉంటారని చెప్పి చేస్తుంటే మా మీద మేము ఊసుకునేలాగా చేయకండిరా. ఎందుకు ఇచ్చానా వీడియో అని చెప్పేసి నేను సిగ్గుపడుతున్నా. స్టార్టింగ్ నా దేశం విషయంలో ఎవడన్నా కానీ ఎవడో తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఇదైతే నేను కట్టుబడి ఉంటాను ఈ మాటకైతే. డే 1 నుంచి కూడా వలి విషయం నేను పాజిటివ్గానే ఉన్నా. ఏ రకంగా? అరే భయపడుతున్నాడు రా బాబు, ఎందుకు అలా చేశారు రా బాబు, నిజంగా అతను చేసి తప్పు ఉంటే నిరూపించాలి, లేదా దాని దగ్గర బుద్ధి చెప్పాలి, కానీ ఇంత దారుణం ఏంటరా బాబు అని. చుట్టుపక్కల పోయిన జనాలు కొంతమంది హిజ్రాలు ఉన్నట్టున్నారు, కొంతమంది నార్మల్ ఉన్నట్టున్నారు, అండ్ అబ్బాయిలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అంతా కలగలిపి వాళ్ళు వెళ్తాడు, అందరూ భయపెట్టారు ఆ రోజు ఆ వలీనేది. వలి నిజంగా తప్పు చేసిన పాపమని అనిపిస్తుంది ఎవరికైనా కానీ. అలా ఉంది ఆ రోజు ఆ వీడియో. దానిని కాస్త మైనారిటీ ఓట్ల కోసం సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేకుండా ఎవడ పడితే వాడు ఎలా పడితే అలా హైలైట్ చేసి వలిని వెనకేసుకొచ్చుకొని రా నువ్వు రామ్మ రామ్మ అంటూ బన్నులు మాకు తినిపించమ్మంటూ వాళ్ళు. వలి దగ్గర తిన్న బన్నులు ఏవైతే ఉన్నాయో అవి హై క్వాలిటీ బన్నులు, నో డౌట్. వలి కాకుండా రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు కొంతమంది 10 రూపాయలకి. ఆడికొచ్చి నాగబాబు తినమనండి. ఎవరైతే ఈరోజు వలికి సపోర్ట్ వలసి తినమనండి, తినరాళ్ళు. ఎందుకు? వద్దులేరా బాబు అనుకుంటారు. షాపుల్లో 50-60 మినిమం, పెద్ద షాపులు 110-120 కోవ బన్ను, బయట 10 రూపాయలకి అమ్ముతాడు, మనకెందుకు రావి, మనకు వద్దులేరా అంటారు. తినేవాళ్ళు వాళ్ళు తింటారులే, మనం ఆ స్థాయి కాదు, ఇలాగే అనుకుంటారు. ఎందుకంటే భయం అందులో ఏదైనా కల్తీ ఉందని. కానీ ఈరోజు అది బ్రహ్మాండం, అద్భుతం అంటూ హడావుడి. అది కాస్త చివరికి మన దేశం మీద
విదేశీయులు దుమ్మెత్తిపోస్తున్నారు, విదేశీయులు వచ్చేసి విషం చెబుతున్నారు. ఎలారంటే మన చేతితో మన మొహాన కల్లాపు కొట్టుకునేలాగా, మన చేతితో మన మొహాన్ని విషం చెప్పుకునేలాగా. మన హిందువులే మన హిందూ దేశాన్ని, మన హిందుస్థాన్ని తక్కువ చేశారు. ఏంద్రీ దరిద్రం, ఏంద్రీ దౌర్భాగ్యం. ఇంకెన్నలు ట్రాప్లో పెడతారా? మనుషుల్లాగా బతకండి. ఒక హిందువుని గొరగా చంపినా నోరు లేక ఎవడికి. అంతెందుకు దరిద్రులారా, మూర్ఖుల్లారా, ఎదవల్లారా. తిరుమల లడ్డు విషయంలో ఎన్డీడీబీ రిపోర్టు, సిబిఐ రిపోర్టు, వీటి మీద నోరెత్తిన హిందువులు ఎవర్రా? ఎంతమందిరా? ఏడో పార్టీలు గారు విడిపోతారా? అరే నాయన, మేడారం జాతరలో తేడా బన్నులు అమ్ముతాడని చెప్పేసి అంటే ఏం తేడా, అది మంచి అని చెప్పేసి హడావిడి చేస్తారా? మనుషులేనా అసలు? దేశం పరువు పోతుందిరా. కొంచెం ముందు వెనక ఆలోచించండి రా.